కిడ్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలేంటి? దానికి ఎలా ధృవీకరిస్తాము? దానికి గల ట్రీట్మెంట్స్ ఏంటి? అంటే మనం ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చో మనం తెలుసుకుందామండి. బేసిక్‌గా కిడ్నీ క్యాన్సర్ అనేది యూజువల్‌గా పెద్దవాళ్ళలో ఎక్కువ వస్తుండేదండి. ఇంత ముందర ఎక్కువ వచ్చేది. అంటే 40, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువ వచ్చేది. కానీ ఇప్పుడు యంగర్ ఏజ్‌లో కూడా మనం చూస్తున్నామండి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఈ మధ్య స్మోకింగ్ అనే హాబిట్ ఎక్కువైనందువల్ల కూడా ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో, కిడ్నీ క్యాన్సర్ అనేది ఎవరన్నా స్మోక్ చేస్తున్న వాళ్ళు గానీ, లేకపోతే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ కామన్‌గా వచ్చే రిస్క్ ఉంటుంది. అట్లనే ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మటుకు ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, దీనికి గల లక్షణాలేంటి? జనరల్‌గా ఏంటంటే కిడ్నీ క్యాన్సర్ ఉంది అంటే ఇనీషియల్‌గా మీకు ఏ సింప్టమ్స్ ఉండకపోవచ్చు. రూల్ ఏం లేదు. అంటే స్టేజ్ 1 అట్లాంటి స్టేజ్‌లో మీకు ఎటువంటి సింప్టమ్స్ రాకపోవచ్చు. కానీ స్టేజ్ పెరిగే కొద్దీ చాలా సింప్టమ్స్ వస్తాయండి. ఫస్ట్ ఏంటంటే మూత్రంలో బ్లీడింగ్ అవుతుంది. అంటే బాగా ఎర్రగా మూత్రం పోయడం జరుగుతుంది. రెండోదేంటంటే పక్కలో నొప్పొస్తుంది. ఫ్లాంక్ పెయిన్ అంటాం. సో, పక్కలో బాగా లేదా నడుము నొప్పిలాగా వస్తారు చాలామంది. మూడోదేంటంటే వీళ్ళకి ఆకలనేది తగ్గిపోతుందండి. అసలు ఆకలనేది తగ్గిపోయి వెయిట్ కూడా తగ్గిపోతూ వస్తారు వీళ్ళు. వెయిట్ లాస్ ఉంటుంది. అంటే ఒక 2, 3 నెలల్లో 4, 5 కేజీలు, 6 కేజీలు పడిపోతూ ఉంటారు. సో, అదొకటి మనం చూడాల్సింది. ఇవి కాకుండా బీపీ అనేది చాలా షూటప్ అవ్వచ్చండి. కొద్దిమందిలో రక్తం అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. దాన్ని పాలిసైథీమియా అంటాం. సో, అది కూడా ఉండొచ్చు వీళ్ళల్లో. సో, ఇవి కొన్ని లక్షణాలండి. మనం దీన్ని ధృవీకరించడానికి ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. హోల్ అబ్డమెన్ ఉంటుంది. అది చేయాల్సి ఉంటుంది. దానిలో మనకు కిడ్నీలో క్యాన్సర్ ఎక్కడుంది? దాని సైజ్ ఎంతుంది? అక్కడ లోకల్‌గానే ఉందా? స్ప్రెడ్ అయిందా? కిడ్నీ నుంచి బయటికి వెళ్ళిందా? ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. అట్లనే పెట్ సిటీ స్కాన్ అని వస్తుందండి. హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ అని. దానిలో ఏంటంటే మనకు కిడ్నీ నుంచి బయటకి కూడా స్ప్రెడ్ అయితే ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది? లంగ్స్‌లో ఎళ్ళిందా? బ్రెయిన్‌లో ఎళ్ళిందా? లేకపోతే బోన్స్‌లో స్ప్రెడ్ అయిందా? సో, ఇవన్నీ కూడా మనకు పెట్ స్కాన్‌లో తెలుస్తాయండి. ఒక 8 సెంటీమీటర్స్ లోపల ఉన్న ట్యూమర్స్ అన్నిటిని కూడా మేము ఇప్పుడు రోబోటిక్‌గా అంటే లాప్రోస్కోపీ గానీ, రోబోటిక్‌గా గానీ ఆ కిడ్నీ అనేది పార్షియల్‌గా తీసేస్తాం. ఆ ట్యూమర్ వరకే తీసేసి పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాము. అది తీసేసి మనం టెస్టింగ్‌కి పంపిస్తాం. సో, లోకల్ రికరెన్స్ రాకుండా ఒక సెంటీమీటర్ మార్జిన్ తీసుకొని తీస్తామండి. సో, అంతకంటే గాని స్ప్రెడ్ అయితే అంటే ఇంకా 8 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ గాని ఉంటే ట్యూమర్ మటుకు కంప్లీట్‌గా కిడ్నీ అనేది రిమూవ్ చేస్తాం. కిడ్నీతో పాటు ఆ పక్కనున్న చుట్టుపక్కల అన్ని కూడా ఆర్గాన్స్ రిమూవ్ చేయడం జరుగుతుందండి. సో, దాన్ని రాడికల్ నెఫ్రెక్టమీ అంటాం. ఈ 2 చేస్తాం. అట్లనే స్టేజ్ 3 కూడా మనం క్యూర్ చేయొచ్చండి. దానిలో ఏంటంటే యాక్చువల్‌గా ట్యూమర్ అనేది రక్తనాళాల్లోకి వెళ్ళిపోతుంది. ఐవీసీ అంటాం. రీనల్ వీన్ అంటాం. సో, దాన్ని కూడా మనం సర్జరీ చేసి రోబోటిక్‌గా కంప్లీట్‌గా మనం క్యూర్ చేయడానికి వీలవుతుందండి. స్టేజ్ 4 మటుకు మనకు కిడ్నీ నుంచి బయటికి ఇప్పుడు లివర్‌లో కానీ, లంగ్స్‌లో కానీ, బ్రెయిన్‌లో కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చండి. అలాంటి కేసెస్‌లో ఏంటంటే వీటికి పాలియేటివ్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే కిడ్నీ రిమూవ్ చేసేసి ట్యూమర్‌తో పాటు వీళ్ళకి కొన్ని ఇమ్యునోథెరపీ అని ఇస్తామండి. ఇమ్యునోథెరపీలో ఏంటంటే రకరకాలున్నాయి. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అని ఉంటుంది. సో, అదొకటి ఇస్తూ ఉంటాం. అట్లానే అదే కాకుండా IL-6 అని ఉంటుంది. అది కూడా ఇవ్వచ్చు. తర్వాత కొంతమందికి కీమోథెరపీ అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుందండి. కానీ జనరల్‌గా ఏంటంటే ఓవరాల్‌గా కిడ్నీ క్యాన్సర్ అనేది ఈ కరెంట్ థెరపీ అంటే రేడియేషన్ అంటాం. దానికి కానీ, కీమోథెరపీకి గానీ చాలా రెసిస్టెంట్ అండి. అంటే అవి ఏ మందులు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా కూడా తొందరగా స్ప్రెడ్ అయిపోయి లైఫ్ అనేది రిస్క్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో, అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా ఏదున్నా కూడా మీరు ముందుగానే చెకప్స్ అనేవి చేయించుకొని యాన్యువల్ చెకప్‌లో మీరు కిడ్నీ చెకప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. స్కానింగ్‌లో గాని డౌట్ వస్తే కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ అనేది చేసుకొని మనకు ట్యూమర్ గాని ఎర్లీ స్టేజ్‌లో గాని ఉంటే మనం కిడ్నీని కూడా కాపాడొచ్చండి. ఓన్లీ ఆ ట్యూమర్ వరకే రిమూవ్ చేస్తాం. దాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. ఒకవేళ ఇన్ కేస్ లోకల్‌గా అక్కడ వరకే స్ప్రెడ్ అయితే మటుకు కిడ్నీ వరకే మనం కంప్లీట్‌గా కిడ్నీ రిమూవ్ చేయగలిగితే కంప్లీట్‌గా క్యూర్ ఇవ్వడం కు వీలవుతుందండి. సో, ఎవరు కూడా మీకు ఫ్యామిలీలో హిస్టరీ కిడ్నీ క్యాన్సర్ గానీ, ఎనీ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటే మనకు అది స్ప్రెడ్ అవ్వకుండా లైఫ్ రిస్క్ లేకుండా మనం కాపాడుకోవచ్చు.